ఏవండోయ్ శ్రీవారు. ఎపిసోడ్ 2. అర్జున్ ఆఫీస్కి వెళ్ళాక తమ బెడ్రూమ్ సర్ది ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని సుధాగారికి అంటే అర్జున్ తల్లిగారికి కాల్ చేసింది పల్లవి. ఊరిలో అప్పుడే వర్షాలు పడుతుండడంతో అందరూ నాట్లు వేయడం మొదలుపెట్టారు. ఈరోజు మంచి రోజు కావడంతో పొలానికి పూజ చేసి పొలం నట్లు వేయాలి అని నిర్ణయించుకొని ముందు రోజే పనుల కోసం పనివాళ్ళని మాట్లాడి పెట్టుకున్నారు. సుధాగారు అండ్ కవిత గారు పల్లవి వాళ్ళ అమ్మ. పల్లవి వాళ్ళ ఇల్లు 4 ఇళ్ళ అవతల అర్జున్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. పల్లవి వాళ్ళకి 10 ఎకరాలు భూమి ఉంటే అర్జున్ వాళ్లకు 3 ఎకరాల భూమి ఉండేది. కానీ పల్లవి వాళ్ళ నాన్న ప్రభాకర్ కూతురికి కట్టంగా 8 ఎకరాల పొలం పల్లవి అర్జున్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అంటే పల్లవి పేరు మీద 4 అండ్ అర్జున్ పేరు మీద 4 ఎకరాలన్నమాట. పల్లవి అర్జున్ల పొలం ఒక్క దగ్గరే ఉంటుంది. సో అందరూ ఒకసారి పూజ చేసినట్లు వెయ్యాలి అనుకుంటారు. పొలం దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్న సుధాగారికి పల్లవి నుంచి ఫోన్ వస్తుంది. పల్లవి పేరు చూడగానే నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, బంగారం ఎలా ఉన్నావురా? ఈ అత్త నీకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? ఇంతకీ కన్నయ్య ఎలా ఉన్నాడు? పెళ్ళాం వచ్చాక తల్లిని మర్చిపోయాడు వాడు అంటూ గడగడ మాట్లాడుతుంది సుధాగారు. సుధాగారికి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. తనకి కూడా ఒక ఆడపిల్ల పుట్టాలి అనుకుంది. కానీ అర్జున్ పుట్టాడు. తర్వాతైనా ఆడపిల్ల పుట్టాలి అని కోరుకుంది. సుధాగారి గర్భసంచి లూజ్గా ఉండడం వల్ల అది సాధ్యం కాలేదు. అంతటితో ఆపరేషన్ చేయించుకుంటుంది. సుధాగారు కవిత గారు ఫ్రెండ్స్ అవ్వడం వల్ల పల్లవి అంటే సుధాగారికి సుధాకర్ గారికి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మరి అర్జున్కి పల్లవి అంటే ఇష్టమా? తర్వాత తెలుసుకుందాంలే. అయ్యో అత్తమ్మ, అలాంటిదేం లేదు. ఆయనకు ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వల్ల ఆయన తొందరగానే ఆఫీస్కి వెళ్ళిపోయి లేట్గా ఇంటికి వస్తున్నారు. అయినా నేను రోజు మీకు ఫోన్ చేసి మాట్లాడుతున్న విషయాలు అన్నీ ఆయనకు చెప్తాను. అర్జున్ వెళ్ళగానే ఇంట్లో పని మొత్తం చేసుకొని సుధాగారికి కవిత గారికి ఫోన్ చేసి గంటల తరబడి మాట్లాడుతుంది. పల్లవి పాప ఎందుకంటే అక్కడ ఒక్కతే ఇంట్లో ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ల వాళ్ళతో చాలా తక్కువగా మాట్లాడుతుంది పల్లవి. ఇంతకీ మీరు అందరూ ఎలా ఉన్నారు? అందరూ తిన్నారా? మామయ్య టాబ్లెట్లు వేసుకున్నారా? సుధాకర్ గారికి హై బీపీ, అందుకే పరగడుపున ఒక టాబ్లెట్ వేసుకుంటారు. ఆయన నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము. మిమ్మల్ని చూడక దగ్గర 6 నెలలు అవుతోంది తెలుసా. కనీసం నేనైనా ఈ పొలం పనులు ఉన్నప్పుడు వస్తాను అంటే వద్దు అన్నారు. నేను వస్తే మీకు సాయంగా ఉంటాను కదా అత్తమ్మ అని అలిగినట్టు ఫేస్ పెట్టి అంటుంది పల్లవి. పల్లవికి పొలం పనులు వచ్చు. నాట్లు వేయడం, కలుపు తీయడం నేర్చుకుంది. పల్లవి 10th వరకు తన ఊర్లో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకుంది. పల్లవి మంచి ర్యాంక్ స్టూడెంట్ కావడంతో ఇంటర్లో స్కాలర్షిప్, ఫ్రీ హాస్టల్లో సీట్ వస్తుంది. అందుకు పల్లవి సిటీకి పంపించాలి. దగ్గరలో కాలేజీలు ఏమీ ఉండవు. బస్ ట్రాన్స్పోర్ట్ ఉన్నా కూడా గంటల తరబడి ప్రయాణం చేయాలి. అందుకే ప్రభాకర్ గారు పల్లవిని కాలేజ్కి పంపించలేదు. దానికి ఇంకో రీజన్, ఈ రోజుల్లో అత్యాచారాలు, లవ్ అనే పేరుతో మోసాలు, ఎక్కడ తన కూతురు ఇలాంటి వాటిలో చిక్కుకుంటుంది అని ప్రభాకర్ గారి భయం. ఎందుకంటే పల్లవి చాలా సున్నితమైన మనసు ఉన్న అమ్మాయి. తండ్రి తల్లి ఒక్క మాట గట్టిగా అంటే ఏడుస్తుంది. అయినా పల్లవికి చదువుకోవటం ఇష్టం ఉన్నా తండ్రి వద్దు అనటంతో ఆపేస్తుంది. బ్యాక్ టు ఫోన్ కాల్ కన్వర్జేషన్. అందరూ బాగున్నాం బంగారం. మీ మామయ్య మందులు వేసుకొని అన్నం తిని మీ మామయ్య నాన్న కలిసి పొలం కాడికి పోయారు. కవిత ఏమో పని చేసే వాళ్ళని తీసుకురావడానికి పోయింది. నేను ఇప్పుడే బయటికి వచ్చి ఇంటికి తాళం వేసి మీ అమ్మ పనివాళ్ళు వచ్చాక అందరం పొలం కాటికి ట్రాక్టర్ ఎక్కిపోవాలి. అయినా మాకు పెద్దగా పనేం లేదు. పొలానికి పూజ చేసి ఒక పక్క కూర్చుంటాం. మిగతాది అంతా పని వాళ్ళే చేస్తారా?
నువ్వు వచ్చినా ఇక్కడేం పని ఉండదురా. కానీ మా గురించి ఆలోచించి బాధపడకు, సరేనా? నువ్వు నా కన్నయ్య కలిసి మనవరాల్ని ఎప్పుడు ఇస్తారు చెప్పండి? మీకు పెళ్లి జరిగి ఏడాది దగ్గరికి వస్తుంది అని అన్నారు సుధాగారు. తన అత్తగారు అడిగిన ప్రశ్నకు ఆలోచనలో పడింది. దానితో పాటు కొంచెం బాధగా కూడా అనిపించింది పల్లవికి. దానికి కారణం అత్తగారు అడిగిన ప్రశ్న కాదు, మరేంటి? ఎంతకీ పల్లవి నుంచి సమాధానం రాకపోవడంతో సుధాగారు పల్లవి హాల్లో పల్లవి అని పిలవడంతో ఆలోచనల్లో నుంచి తేరుకొని, అత్తయ్య, ఏంటే నేను మాట్లాడుతుంటే మౌనంగా ఉన్నావు? ఇంతకీ ఇద్దరు బాగానే ఉన్నారా? అదే కలిసి ఉంటున్నారా అని అడిగింది సుధాగారు. కలిసే ఉంటున్నాం అత్తయ్య, మీరు ఏం కంగారు పడకండి, ఓకేనా? మీరు జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం జాగ్రత్త. మీరు అనుకున్నట్టే మీకు మనవరాలు తొందరలోనే వస్తుంది, సరేనా? అలాగే మీకు పొలం పనులు అన్నీ అయిపోయాక నేను ఫోన్ చేస్తాను. మీరు కూడా పనుల్లో ఉంటారు. సాయంత్రం అలసిపోయి ఇంటికి వస్తారు కదా అత్తయ్య. ఒక 10 రోజులు అయ్యాక నేను ఫోన్ చేస్తాను, సరేనా? మా అమ్మ వస్తే అడిగాను అని చెప్పండి. ఉంటాను. సరే బంగారం, మేమంతా ఒక్కచోటనే ఉన్నాము. ఒకరికి ఏమైనా అందరం చూసుకుంటారు. కానీ నువ్వు అక్కడ ఒక్కదానివే ఉన్నావు. జాగ్రత్తరా. ఏం అవసరం వచ్చినా ఫోన్ చెయ్యి, వెంటనే నీ దగ్గరికి వస్తాము, సరేనా? జాగ్రత్త అని ఒక్కటికి 10 సార్లు చెప్పి ఫోన్ పెట్టేస్తారు సుధాగారు. 10 నిమిషాల తర్వాత కవిత గారు అలాగే పొలం నాట్లు వేసేవాళ్ళు రావడంతో ట్రాక్టర్ ఎక్కి పొలం కాటికి స్టార్ట్ అయ్యారు. వెళ్లే దారిలోనే సుధాగారు కవిత గారికి పల్లవి కాల్ చేసిన విషయం చెప్పింది. కూతురితో మాట్లాడకపోవడంతో కొంచెం బాధగా ఉన్న కూతురికి అమ్మల జాగ్రత్తలు చెప్పి అత్త దొరికినందుకు సంతోషపడింది కవిత. అలా ఆలోచనలతోనే పొలం దగ్గరికి చేరుకున్నారు. పల్లవి వాళ్ళ పొలం, అర్జున్ వాళ్ళ పొలం ఒకే దగ్గర ఉండడంతో కవిత గారు సుధాగారు కొబ్బరికాయ కొట్టి పూజ చేసి నాట్లు వేయడం స్టార్ట్ చేశారు. బ్యాక్ టు సిటీ. అత్తతో మాట్లాడిన పల్లవికి కొంచెం లోన్లీనెస్ తగ్గి ఫాస్టింగ్ ఉండడం వల్ల కొంచెం నీరసంగా అనిపించడంతో ఫ్రూట్ జ్యూస్ తీసుకొని తాగి ఇంట్లో పని ఏం లేకపోవడంతో అదే సోఫాలో కూర్చొని టీవీ చూడడం మొదలుపెట్టింది. పల్లవి పిల్లలు అనగానే ఎందుకు ఆలోచిస్తుంది? వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్.